హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూసినప్పుడు కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది. అలాగే పక్కన లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో ఇంకా చాలా ట్యుటోరియల్స్ చెప్పాలనుకున్నా మీరు సపోర్ట్ చేస్తేనే అవన్నీ కుదురుతాయి. నెక్స్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఫోటోషాప్లో, అది కూడా అడోబ్ CS6 ఫోటోషాప్లో భరత్ అనే నేను ఈ టైటిల్ యానిమేషన్ మన ఫోటోషాప్లో ఎలా డిజైన్ చేసుకోవాలో, నెక్స్ట్ ఇదే ఫైల్ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా యానిమేషన్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్లో టైటిల్ చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఈ టైటిల్ అనేది సిల్వర్ టెక్స్చర్ తో ఉంది. ఇది మనం ఫస్ట్ ఫోటోషాప్ లో డిజైన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో ఇదే టైటిల్ మనం యానిమేషన్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫోటోషాప్ లో నేను ఆల్రెడీ ఈ టైటిల్ అనేది డిజైన్ చేసుకున్నా. చూడండి, ప్రతిదీ ఒక్కొక్క లేయర్ లో ఉంటుంది. ఈ టైటిల్ వరకు ఒక లేయర్ ఉంది, అలాగే బ్యాక్గ్రౌండ్ ఫైల్ వచ్చేసరికి ఒక లేయర్ లో ఉంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక పాత్ ఉంది, ఈ పాత్ వరకు ఒక లేయర్ లో ఉంది. ఈ ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ టైటిల్ ఫాంట్ అనేది నాకు దొరకలేదు, సో నేనేం చేశానంటే మెయిన్ టైటిల్ని ట్రేస్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ టైటిల్కి కొన్ని బ్లెండింగ్ ఆప్షన్స్ యూజ్ చేసి మనం ఒక సిల్వర్ మోడ్లో తీసుకొద్దాం. ఫస్ట్ వచ్చేసరికి రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లో బెవెల్ అండ్ అంబోస్ సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే డెప్త్ వచ్చేసరికి 150 అలాగే సైజ్ వచ్చేసరికి 10 నెక్స్ట్ కింద షేడింగ్లో యాంగిల్ వచ్చేసరికి 120 నెక్స్ట్ కింద గ్లాస్ కంటోర్, ఇది వచ్చేసరికి నాకు రింగ్ డబుల్ ఉండాలి. చూడండి ఈ ఆప్షన్ రింగ్ డబుల్. ఓకే, నెక్స్ట్ సైడ్ యాంటీ అలైజర్ అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ సెలెక్ట్. చూస్తే మనకి మెయిన్ టైటిల్ అనేది సిల్వర్ కలర్లో మారింది, కానీ ఏంటంటే మనం ఇంకా చాలా ఆప్షన్స్ చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద హైలైట్ మోడ్ వచ్చేసరికి కలర్ డాజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా, కలర్ డాజ్. ఓకే, నెక్స్ట్ కింద షాడో మోడ్ వచ్చేసరికి ఓవర్లే మనం అప్లై చేయగానే ఆటోమేటిక్గా మన టెక్స్ట్ అనేది వైట్ కలర్లో చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం చాలా ఆప్షన్స్ మారుస్తాం, అప్పుడు మనకి మెయిన్గా ఆ టైటిల్ ఎలాగుందో సేమ్ అలాగొచ్చుది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కంటోర్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోగానే మనకి సేమ్ ఇందాక కంటోర్ ఎలాగొచ్చిందో సేమ్ అలాగొచ్చింది, కానీ ఇక్కడ వచ్చేసరికి గ్లాస్ కంటోర్ కాదు, జస్ట్ నార్మల్ కంటోర్. ఇక్కడ గాషియన్ ఆప్షన్ తీసుకుంటున్నా, ఇది. ఓకే, సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది, జస్ట్ సెలెక్ట్. స్ట్రోక్లో ఫస్ట్ సైజ్ అనేది తగ్గించుకుందాం 1. నెక్స్ట్ అలాగే పొజిషన్ వచ్చేసరికి సెంటర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద ఫిల్ టైప్ వచ్చేసరికి నాకు కలర్లో ఉంది, కలర్ వద్దు, గ్రేడియంట్ కావాలి, జస్ట్ సెలెక్ట్. గ్రేడియంట్ అని తీసుకోగానే మనకు ఆటోమేటిక్గా గ్రేడియంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకి కింద ఎన్ని కావాలంటే అన్ని కలర్స్ పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే నాకు బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి. జస్ట్ పిన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నా, జస్ట్ ఒక 4 పిన్స్ నేను యాడ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ నాకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ వచ్చింది, సెకండ్ వన్ వచ్చేసరికి వైట్ కలర్ కావాలి, జస్ట్ డబుల్ క్లిక్, సెలెక్ట్ వైట్. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే, జస్ట్ డబుల్ క్లిక్, వైట్. ఓకే, చూస్తే మనకి బ్లాక్ వైట్ ఇలాగా మనం గ్రేడియంట్ అనేది అప్లై చేస్తాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కింద స్టైల్ వచ్చేసరికి నాకు డైమండ్ ఆప్షన్ తీసుకుంటున్నా, డైమండ్. నెక్స్ట్ అలాగే స్కేలింగ్ వచ్చేసరికి 150 ఉండాలి, 150. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ గ్లో వచ్చేసరికి నాకు కలర్ వచ్చేసరికి వైట్ కలర్ ఉండాలి, జస్ట్ సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ ఒపాసిటీ 100 ఉండాలి. నెక్స్ట్ బ్లెండ్ మోడ్ వచ్చేసరికి కలర్ డాజ్ ఉండాలి. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసరికి నాకు ప్రిసైజ్ ఉండాలి, జస్ట్ సెలెక్ట్. నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి 10 రేంజ్ వచ్చేసరికి 95 ఉండాలి. నెక్స్ట్ కింద సాటిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చేసరికి కంటోర్ ఈ ఆప్షన్ తీసుకుంటున్నా, కో షాలో. ఓకే, డబుల్ క్లిక్, కలర్ ఓవర్లే, జస్ట్ సెలెక్ట్. కలర్ ఓవర్లే తీసుకోగానే ఆటోమేటిక్గా మనకి రెడ్ కలర్లో వచ్చింది. నాకు రెడ్ అవసరం లేదు, జస్ట్ బ్లాక్ కలర్ కావాలి. దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. చూడండి, బ్లాక్ కలర్ అనగానే మనకు టెక్స్ట్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఒపాసిటీ అనేది మనం తగ్గించుకుంటాం.
ఒక 25. చూడండి మనకి ఆటోమేటిక్గా సిల్వర్ కలర్లో మారిపోయింది. నెక్స్ట్ అవుటర్ గ్లో వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ వైట్ పెట్టుకుంటున్నా అవుటర్ గ్లో. నెక్స్ట్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకుందాం. నెక్స్ట్ రేంజ్ అనేది ఒక 60 వరకు పెట్టుకుంటున్నా. ఓకే, చూస్తే మనకి ఆటోమేటిక్గా మనకి టైటిల్ అనేది సిల్వర్ టెక్స్చర్తో వచ్చింది. చూడండి, ఇలాగా మనం ఫోటోషాప్లో భరత్ అనే నేను టైటిల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో ఇదే టైటిల్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా యానిమేషన్ చేసుకోవచ్చో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంటుంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.